శ్రీనివాస్ గారు. సభాధ్యక్షులు పూజ్యులు చంద్రబాబు నాయుడు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మహానాడు ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ముక్కలై 2 ఏళ్లయింది. ఈ విభజన ఆంధ్రప్రదేశ్ శ్రీనివాస్ గారు మాట్లాడే సమయంలో ముగ్గురు కార్యకర్తలు ఎవరున్నా మాట్లాడాలనుకుంటే నాయకులు కింద ఉండేవాళ్ళు అక్కడ వచ్చి నిలబడుకుంటారు. 1 మినిట్ ఇస్తాం. ఈ పక్క వచ్చి నిలబడుకుంటే వాళ్ళు ముగ్గురిని మాత్రం పిలుస్తాం, ఎక్కువ కాదు. ఓన్లీ 2 మినిట్స్ మాట్లాడిస్తాం. మీరు కూడా బ్రీఫ్గా. ఈ విభజన సహేతుకంగా లేదని, న్యాయబద్ధంగా లేదని, 2 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందనేది మొదటి నుంచి మనం చెప్పుకుంటా వస్తా ఉన్నాం. ఈ విభజన చేసే ముందు విభజనే అనివార్యమైతే తెలుగు ప్రజల్ని, స్టేక్ హోల్డర్స్ని కూర్చోబెట్టి సమన్యాయం చేయమని మన నాయకుడు ఢిల్లీలో ప్రాణ త్యాగానికి సిద్ధపడి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కాంగ్రెస్ పార్టీ కనీసం పట్టించుకోలేదు. ఈ సువిశాల భారతదేశంలో ప్రజాస్వామ్య సౌధానంగా పిలుచుకునే పార్లమెంటులో మరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా ఈ విభజన చట్టాన్ని తీసుకొచ్చింది. ఎప్పుడూ లేదు పార్లమెంటు చరిత్రలో. తలుపులు మూసేసి, టెలివిజన్ ప్రసారాలు ఆపేసి ఏకపక్షంగా విభజన చట్టాన్ని తీసుకొచ్చిన ఆనాటి యూపీఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్టిగానే గుణపాఠం చెప్పారు. కానీ ఈ చీకటి చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అనేక సమస్యలు మిగిలాయి. ఈ సమస్యలను ఒకటొకటిగా అధిగమించుకుంటూ మనం పోతా ఉంటే వివాదాలు ముసురుకుంటా ఉన్నాయి. ఈ విభజన చట్టంలోని లొసుగుల వల్ల, లోపాల వల్ల. ఆ వివాదాలు ఏమంటే, నదీ జలాల పంపకంలో ఒక హేతుబద్ధత లేదు. కనీసం ఎట్లా పంచుకోవాలో చెప్పలేదు. మీరిద్దరూ కూర్చొని మాట్లాడుకొని చేసుకోమని చెప్తా ఉన్నారు. మరి అట్లాగే కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్ని, 9, 10 షెడ్యూల్లో ఉన్న సంస్థల్ని కూడా విభజించలేని ఒక నిస్సహాయ పరిస్థితుల్లో 2 సంవత్సరాల తర్వాత కూడా కేంద్రం ఉందంటే మరి ఆ విభజన చట్టం ఎంత అధ్వాన్నంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఈ ప్రకారంగా అడుగడుగున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేయాలని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి తెలుగు వాళ్ళంటే ఒక రకమైన కసి కక్ష. ఎందుకంటే దేశంలో కాంగ్రెస్ పార్టీకి సరైన రాజకీయ ప్రత్యామ్నాయం నిర్మించే శక్తి, చావ ఒక్క తెలుగువాడికే ఉందనే ఈర్ష్యతో మొదటి నుంచి కూడా మన మీద ఒక కక్షపూరితమైన మరి ధోరణి కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తా వస్తా ఉంది. దాంట్లో భాగంగానే ప్రగతి పటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అడ్రస్ లేకుండా చేయాలని ఈ నల్ల చట్టం, విభజన చట్టం తీసుకొచ్చారు. కానీ అడ్రస్ లేకుండా చేయాలన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారి ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేక అద్వితీయమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని మరి అమలు చేస్తూ భారతదేశంలోనే కాదు 2050 నాటికి ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని తపన పడతా ఉన్నారు. అలాంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తా ఉన్నారు. కానీ ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వ సహాయము, సహకారము లేకపోతే మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మనమేమి కొత్తగా కోరడం లేదు. ఈ విభజన చట్టంలో మనకి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చమని ఇప్పటికి దాదాపు 18 సార్లు మరి ఒక ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలన చేసిన నాయకుడిగా ఈరోజు 3వ ముఖ్యమంత్రి మరి 18 సార్లు ప్రధానమంత్రి గారిని కలిసి అట్లాగే ఆర్థిక మంత్రి గారిని కలిసి మన సమస్యల్ని, మన బాధల్ని
చెప్పిన నాయకుడు మన నాయకుడు అనే విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి మన మీద వేలెత్తి చూపుతా ఉన్నాయి, మనమేదో తప్పు చేస్తామని మాట్లాడుతూ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ప్రత్యేక హోదా 18 సార్లు ప్రధానమంత్రిని కలిసిన ప్రతిసారి ప్రత్యేక హోదానే మరి మొదటి డిమాండ్గా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచారా లేదా ఒక్కసారి మరి గుర్తు చేసుకోమని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే ఈ రాష్ట్రానికి ఆర్థిక సహకారం 16,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉన్న ఈ రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందిస్తామని చట్టంలో చెప్పి కేవలం 2,083 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి మరి మిగతా సొమ్ము ఇంతవరకు ఇవ్వలేదు. దయచేసి ఇవ్వండి అని ఎన్నిసార్లు అడిగామో మరి ఈ పార్టీలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఈ మహానాడు వేదిక ద్వారా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ భారత పార్లమెంటు మరి చేసిన చట్టం ఇది. ఆ చట్టంలో భాగస్వాములైన ప్రతి రాజకీయ పార్టీకి ఆ చట్టాన్ని అమలు చేయించే బాధ్యత, గురుతర బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు లేకపోతే చంద్రబాబు నాయుడు వైపు వేలు చూపించే అర్హత ఇతర రాజకీయ పార్టీలకి ఎక్కడ ఉందని నేను అడుగుతా ఉన్నా. మరి ఫిబ్రవరి నెలలో ఆ రోజు ఈ బిల్లు పెట్టేటప్పుడు 18 మంది పార్లమెంటు సభ్యుల్ని సస్పెండ్ చేసి ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు లేనప్పుడు మరి ఈ బిల్లు పాస్ అయింది. తెలుగుదేశం పార్టీ ఎట్లా దీనికి మరి బాధ్యత ఒక్కసారి ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ లేదా భారతదేశంలోని అనేక పార్టీలు ఆ రోజు పార్లమెంటులో ఏ పార్టీల ఎంపీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ బాధ్యత తీసుకోవాలి. మీరు చేసిన చట్టం ఇది, మీరిచ్చిన అవకాశాలు ఇవి. కానీ ఈరోజు ఆ అవకాశాల్లో ఏవి కూడా అమలు కాకపోతే దానికి బాధ్యులు మేమని అడుగుతా ఉన్నాను. మరి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడుగుతూ ఉన్నారు, మీ ఇద్దరు మంత్రులను ఎప్పుడు మీరు విత్డ్రా చేస్తారు, మీ సంబంధాలను ఎప్పుడు మీరు తెగదెంపులు చేసుకుంటారు అని మరి అడుగుతా ఉన్నాడు ఆయన. నేను ఈ మహానాడు వేదిక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళావు, ఎన్నిసార్లు ప్రధానమంత్రిని కలిశావు, ఎన్నిసార్లు రాష్ట్రపతి గారిని కలిశావు, మరి ఎప్పుడైనా ప్రత్యేక హోదా కానీ మరి అట్లాగే పోలవరం విషయంలో కానీ ఆర్థిక సహాయాల విషయంలో కానీ ఎన్నిసార్లు నువ్వు ఇచ్చిన వినతిపత్రాల్లో ఈ అంశాలు ఉన్నాయో వెనక్కి తిరిగి రికార్డును చూసుకోమని నేను జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఢిల్లీకి పోయి నువ్వు అడగవు, నీకు ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత లేదు. మా నాయకుడు 18 సార్లు ఢిల్లీకి వెళ్ళి మరి కలవని మంత్రి లేడు, ప్రధానమంత్రి గారిని కలిసి అనేక సార్లు ఈ డిమాండ్ చేస్తానే ఉన్నారు. ఇప్పటికే కొన్ని సహాయాలు తెచ్చుకోగలుగుతా ఉన్నాం. మనం ఎన్నికల ముందు ఒకటే ఆశించాం, ఈ రాష్ట్రం ఒక రాజధాని లేని రాష్ట్రం, ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే రాష్ట్రం, అనేక ఇబ్బందుల మధ్య ఏర్పడ్డ రాష్ట్రం. ఈ రాష్ట్రానికి మనం మంచి చేయాలంటే భారతదేశాన్ని పరిపాలించే సత్తా ఉన్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆయన్ని బలపరుద్దాం, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం కేంద్రంలో. తద్వారా భారత జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయంగా ఉండాలి. రాష్ట్ర ప్రగతికి చేదోడు వాదోడుగా వాళ్ళు మనకు నిలవాలని మనం ఆశించాం. ఆ ప్రకారంగానే ఎన్నికలకు ముందే మరి ఎన్డీఏలో భాగస్వాములుగా ఉంటూ మనం ఎన్నికల్లో కలిసి పోటీ చేశాం. అధికారంలో మన వాళ్ళు అక్కడ ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి కలిసి మనం ఈ అధికారాన్ని మరి ప్రభుత్వంలో పనిచేస్తా ఉన్నాం. కానీ ఈరోజు మన రాష్ట్రానికి రావాల్సిన అనేక సహాయాలు, ప్రధానంగా ప్రత్యేక హోదా అనేది మరి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో ప్రకటించారు. చట్టంలో లేకపోయినా పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి చేసిన ప్రకటన కాబట్టి ఖచ్చితంగా దాన్ని రావాలని కోరుకుంటా ఉన్నాం. మరి ప్రత్యేక హోదా వస్తే మనము 3 సంవత్సరాలు ఇంకా అనేక అద్భుతాలు చేస్తాం. ఆ తర్వాత 10 సంవత్సరాలు మరి ఈ ప్రత్యేక హోదా ఉంటే ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మనం అనుకున్న దానికంటే ముందుగా మరి చేసి చూపించే సత్తా
చేవా ఉన్న నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రత్యేక హోదా వస్తే మొట్టమొదట లాభపడేది మనమే, దాని ద్వారా ప్రజలకు అనేక ప్రయోజనాలు ఇచ్చేది మనమే అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అట్లాగే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఆ రోజు బుందేల్ఖండ తరహా ప్యాకేజ్ ఇస్తామన్నారు. అట్లాగే రాయలసీమ, కోస్తాంధ్ర 7 జిల్లాలకు సంబంధించి మరి 2 ఏళ్లలో 50 కోట్లు 100 కోట్లు ఇచ్చారు. మరి మన నాయకుడు ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా కనీసం జిల్లాకు ఏడాదికి 200 కోట్ల రూపాయలు ఇమ్మని మనం అడుగుతా ఉన్నాం. మరి దాంతో పాటు ఈరోజు పోలవరం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే ముంపు గ్రామాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేయించడం ద్వారా ముందు చూపుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగంగా ముందుకు నడపాలని ఆలోచన చేసిన మొట్టమొదటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ముంపు గ్రామాలు తెలంగాణలో ఉండి ప్రాజెక్టు మనం కట్టుకోవాల్సి వస్తే అనేక ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ రోజు ముందు చూపుతో ఆ కార్యక్రమాన్ని చేసుకున్నాం. తర్వాత ఈరోజు మరి పోలవరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుగా నామకరణం చేసినప్పటికీ, హోదా ఇచ్చినప్పటికీ మరి ఇస్తున్న నిధులు శరవేగంగా జరుగుతున్న పనులతో పోలిస్తే ఎక్కడా కూడా పొంతం లేదు. మనం ఇప్పటికే పట్టిసీమ ప్రాజెక్టుకు 1300 కోట్లు ఖర్చు పెట్టాం. అంతకుముందు 1250 కోట్లు ఖర్చు పెట్టాం. దాదాపు 4200 కోట్ల రూపాయలు ఈ రోజుకి పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. అట్లాగే 2018 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరి కనీసం ఏడాదికి 5000 కోట్ల రూపాయలు ఇవ్వాలని మనం ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవైపు మనకు రావాల్సిన డబ్బులు అట్లాగే ప్రతి సంవత్సరము నాబార్డు ద్వారా ఇస్తారా, కేంద్రం ఇస్తారా అనేది కాదు, కానీ కేంద్రమే పూర్తిగా ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని భరించాలనేది తెలుగుదేశం పార్టీ అభిప్రాయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభిప్రాయం అనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అట్లాగే మరి రెవెన్యూ లోటు దాదాపు 12,000 కోట్ల రూపాయలు రావాలి. మనకి పోలవరం నిర్మాణానికి ఖర్చు పెట్టింది 4,200 కోట్ల రూపాయలు రావాలి. దాంతోపాటు మరి ఈరోజు ప్రత్యేక హోదా ఇస్తే మరి ఈఐపి ప్రాజెక్టులు, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు కానీ లేదా కేంద్రం ఇచ్చే ప్రత్యేక ప్రాజెక్టులు కానీ 90% గ్రాంట్లు వస్తాయి. కనీసం సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయల వ్యయం కాగల మరి సహాయాన్ని ఈ రూపంలో ఇవ్వాలని మనం కోరుకుంటా ఉన్నాం. ఇట్లా ఏడాదికి 25-30 వేల కోట్ల రూపాయలు. ఈరోజు రాజధాని ఉంది, అమరావతి నగరం అద్భుతంగా నిర్మితమవుతుందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల సౌధంగా మారుతుందని అందరూ కూడా కలలు కంటా ఉన్నారు. అక్కడి రైతులు మన నాయకుడి సామర్థ్యాన్ని నమ్మి మరి 33,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా అప్పజెప్పారు. దాని నిర్మాణానికి సుమారు 42,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మొత్తం నిర్మించాలంటే మరి అక్కడ మెట్రో రైళ్లు కానీ మరి అట్లాగే ఔటర్ రింగ్ రోడ్లు కానీ సెక్రటరియట్ కానీ అసెంబ్లీలు కానీ ఇవి భవంతులే కాదు, ఒక ఆర్థికపరమైన రాజధాని. అట్లాగే అందరికీ భాగస్వామ్యం ఉండే రాజధాని, ఒక ప్రజా రాజధాని నిర్మితం కావాలంటే మరి 1,000 కోట్ల రూపాయల డబ్బులు అవసరం. ఇంతవరకు మనకిచ్చింది మరి 1,500 కోట్ల రూపాయలకు మించడం లేదు. ఈ ప్రకారంగా మనం ఆశించింది చాలా ఆశించాం, కానీ మనకు వస్తున్నది కొంతే వస్తా ఉంది. కానీ మనం ప్రయత్నాలు ఆపకోకుండా నిరంతరం ఢిల్లీలో ఇన్నిసార్లు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి ఆ రాష్ట్ర సమస్యలు చెప్పి ఉండరు. మరి ఈ ప్రకారంగా అనేక రకాల సహాయాలు మనం తెచ్చుకుంటా ఉన్నాం, తెచ్చుకోగలుగుతా ఉన్నామంటే కొంతలో కొంత మనం మిత్రపక్షంగా ఉన్నాం. మన నాయకుడికి ఢిల్లీలో ఉన్న పలుకుబడే కారణం. కానీ ఈ రాష్ట్రం అనాథగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అస్తవ్యస్తంగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, గుండెకాయ లాంటి రాజధాని నిర్మితం కావాలంటే అనేక రకాల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. కాబట్టి ఇన్ని సమస్యల మధ్య మరి మనం ఇబ్బందులు పడతా ఉంటే చేయాల్సిన సహాయం సక్రమంగా రావడం లేదనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా అట్లాగే మరి
ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా అందరూ ఈరోజు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సహాయం రావాలని కోరుకుంటా ఉన్నారు. ఆ ప్రకారంగా సహాయం చేస్తారని ఆశిస్తా ఉన్నారు. మనం ఎవరో జగన్మోహన్ రెడ్డి చెప్తేనో లేకపోతే రఘువీరారెడ్డి చెప్తేనో ఎవరో ప్రతిపక్షాలు చేస్తేనో మరి మనం బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలనే ఆలోచన మనకు లేదు. ఒక మంచి నాయకుడు మరి అట్లాగే నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలనే తలంపు ఉన్న నాయకుడు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారని మన నాయకుడు మా దగ్గర ఎన్నోసార్లు చెప్పారు. ఆయన నాయకత్వం ఈ సమయంలో ఈ దేశానికి చాలా అవసరమని చాలా కరాఖండిగా చెప్తున్న నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈరోజు ఈ మైత్రి బంధం అట్లాగే ఈ కాంగ్రెస్ వ్యతిరేక విధానాలతో ఉద్భవించిన ఎన్డీఏ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతంగా అద్వితీయంగా అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తా ఉన్నారు. మనం అడుగుతా ఉన్నాం, అలగడం లేదు. అలగడం తెలియని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అవసరం వచ్చినప్పుడల్లా అవకాశం ఇచ్చినప్పుడల్లా మనకు సహాయం చేయమని అడుగుతా ఉన్నాం. అలగడం లేదు కదా అని మరి అలసత్వం వహిస్తే మాత్రం మంచిది కాదనే విషయాన్ని మరి నేను గుర్తు చేస్తా ఉన్నా. పెద్దలు చెప్తా ఉంటారు, అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడ జాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవునే అని. కాబట్టి మనం అలగడం లేదు కదా అనేది పక్కన పెడితే అడుగుతున్నవన్నీ కూడా ఇవ్వాల్సినవి, చట్టంలో ఉన్నవి, చెప్పినవి. మనం ఏమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మనం హక్కుగా ఈ రాష్ట్రానికి రావాల్సిన అన్ని సహాయాలు తెచ్చుకోవడంలో ఎలాంటి రాజీ ఉండదు. తెలుగుదేశం పార్టీకి అట్లాంటి రాజీ పడే మనస్తత్వం కానీ మరి చరిత్ర కానీ లేదు. నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. ఏదో ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాగా 11 కేసుల్లో A1 ముద్దాయిగా ఉండి మరి ఎక్కడ ఈ సిబిఐ ఎంక్వైరీలు లేకపోతే ఎక్కడ ఈ ఈడీ ఎంక్వైరీల్లో జైల్లో వేస్తారో అని 3 నెలలకోసారో 4 నెలలకోసారో ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి వాళ్లతో తన బాధలు చెప్పుకొని మీకు చీకటి వ్యాపారాలు ఒప్పందాలు చేసుకునే వ్యవహారం కాదు మాది. మేము ప్రజల కోసం నిలుస్తాం. ప్రజల కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాం. ప్రజల కోసం దేన్నైనా సాధించుకుంటాం. మాకు ప్రజలే అజెండా, అభివృద్ధే మా లక్ష్యం. కాబట్టి ఆ దిశగా మరి మనం మన నాయకుడి సారథ్యంలో మరి ఖచ్చితంగా కేంద్రం సహాయం చేస్తుందని ఆశిద్దాం. ఈ మహానాడు ద్వారా మనం ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలి. ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఆర్థిక సహకారం అందజేయాలి. అట్లాగే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మేము కోరినట్లు ప్రతి సంవత్సరము 200 కోట్ల రూపాయలు ఒక్కో జిల్లాకు ఇవ్వాలి. పారిశ్రామిక రాయితీలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు ఏ విధంగా ఇచ్చారో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా అమరావతి చుట్టూ నిర్మాణమయ్యే మరి సంస్థలకు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ మరి జల వివాదాలు ఈరోజు ఒకవైపు తెలంగాణ రాష్ట్రం అనేక అక్రమ ప్రాజెక్టులు కడతా ఉంది. మరి ఆ ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి మనం చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఈ విభజన చట్టంలో ఉన్న లొసుగులు లోటుపాట్లే ఈరోజు పక్క రాష్ట్రాలకు పైనున్న రాష్ట్రాలకు వరంగా మారితే మనం జీవనదుల సంగమమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుగా మరి దిగువనున్న రాష్ట్రంగా మన హక్కులను కోల్పోయే సమస్య లేదు. మన హక్కులను కాపాడాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవాలి. దీనికి సహేతుకంగా మరి మీరు కేంద్ర జలమండలి జోక్యం చేసుకుంటుందో కేంద్ర జలవనరుల శాఖ జోక్యం చేసుకుంటుందో మాకైతే తెలియదు. కానీ తక్షణం ఈ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలు ఆపాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల్ని కాపాడాలని మరి మనవి చేసుకుంటూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో మనం ఏవైతే ఆశిస్తున్నామో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అన్ని సౌకర్యాలు సహాయాలు తెచ్చుకోవడానికి రాజీ లేని పోరాటం సాగిస్తామని మనవి చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.